అన్న అసలు ఏపీఐ అంటే ఏంటి, అర్థమైనట్లే ఉంటుంది కానీ అసలు అర్థం కావట్లేదు. దమ్ముంటే నీ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయి. తమ్ముడు నువ్వు ఏపీఐ గురించి చెప్పమన్నావు, నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. రియల్లీ లాస్ట్ వరకు చూడు. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అంటే ఏం లేదు మామ, సింపుల్ గా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఏపీఐస్ అనేవి యూజ్ అవుతాయి. ఈ ఏపీఐ రిక్వెస్ట్ అనేవి మెయిన్ గా 4 టైప్స్ ఉంటాయి: గెట్, పుట్, పోస్ట్ అండ్ డిలీట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ ఓపెన్ చేసి ఉదయ్ కోడ్స్ డాట్ అని టైప్ చేసి ఎంటర్ చేశాను అనుకోండి. గూగుల్ ఫ్రంట్ ఎండ్ అనేది బ్యాక్ ఎండ్ సర్వర్స్ కి ఏపీఐ రిక్వెస్ట్ పంపిస్తుంది. బ్యాక్ ఎండ్ ఆ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేసి డేటాని ఫెచ్ చేసుకుని మళ్ళీ ఫ్రంట్ ఎండ్ కి రెస్పాన్స్ కింద పంపిస్తుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది, పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఇదే ఫ్రంట్ ఎండ్ అండ్ ఇది బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటా. నేను ఎప్పుడైతే ఇక్కడ గెట్ యూజర్స్ అనే బటన్ ని క్లిక్ చేస్తానో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఏపీఐ కాల్ జరిగి బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటా అంతా ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే చేస్తుంది. అండ్ యాడ్ యూజర్ బటన్ క్లిక్ చేసినప్పుడు మన నేమ్ అండ్ ఈమెయిల్ తీసుకుని బ్యాక్ ఎండ్ కి పోస్ట్ రిక్వెస్ట్ పంపిస్తుంది. అండ్ మనం ఇచ్చిన డేటా అనేది బ్యాక్ ఎండ్ లో స్టోర్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ నేమ్ చేంజ్ చేయాలన్నప్పుడు పుట్ రిక్వెస్ట్ అనేది యూజ్ చేస్తాం. నేమ్ చేంజ్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేస్తే పుట్ రిక్వెస్ట్ జరిగి బ్యాక్ ఎండ్ లో డేటా అనేది అప్డేట్ అయిపోతుంది. అండ్ ఫైనల్ గా డిలీట్ బటన్ క్లిక్ చేస్తే డిలీట్ రిక్వెస్ట్ కాల్ అయ్యి బ్యాక్ ఎండ్ లో ఆ యూజర్ డేటా అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇది భయ్యా ఏపీఐస్ అండ్ ఏపీఐ రిక్వెస్ట్ అంటే. మీకు ఈ ఏపీఐస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్రీ రిసోర్సెస్ కావాలంటే ఏపీఐ అని కామెంట్ చేయండి, నేనే మీకు డిఎం పంపిస్తాను. అండ్ ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అందరికి ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు.